మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి. లేని యెడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మీరు నీ ముందర బోర ఊదించుకోవద్దు. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండి నిమిత్తం నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చెయ్యికి తెలియక ఉండవలెను. తెలియడానికి వీల్లేదు. ప్రభువు మెచ్చుకునేవాడే ధన్యుడు. మనుషులు మెచ్చుకుంటే దాని ఫలం అక్కడే నువ్వు పొందుతావు. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి. అందుకే ఏదన్నా ఎవరికైనా ఉపకారం చేసేటప్పుడు నీ ముందర ఇంకో ఉపకారం చేయకముందే బోర ఊదించుకోవద్దు. నేను దానం చేస్తున్నాను ఓహో అని 100 మందికి చెప్పుకోవక్కర్లేదు. ప్రభు చూస్తే చాలండి. ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు. ప్రభు శభాష్ అంటే చాలు. గాడ్ బ్లెస్ ఏమా. దేవుడు దీవించునుగాక.